ఊటీకి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నువ్వు పూర్తిగా మారిపోయావు సుబ్బు. ఈ సుబ్రహ్మణ్యం మనిషి మారిపోడు, మాట మారిపోడు. ఏంటి సుబ్రహ్మణ్యం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. తెగ ముద్ద చేస్తున్నావురా. ఉండు మా నాన్న నడో లేదో చూసేస్తాను. మీ అబ్బ లేకపోయినా అక్కడ ఉండు, ఇటు రాకు. నీ మగాళ్ళు ఎప్పుడూ ఇంతే, మమ్మల్ని లవ్ చేస్తారు కానీ నమ్మకం ఉండదు. నిజంరా, నేను నిన్ను తప్ప వేరే ఏ మగాన్ని కన్నెత్తి కూడా చూడలేదు. నిజంరా, నన్ను నమ్ము, నేను నీకు ద్రోహం చెయ్యి. ఏంట్రా సడన్ గా గాలి వీస్తోంది అనుకున్నా. అప్పా చెల్లెలిద్దరూ ఇంట్లో నాన్న లేడని కలిసే వచ్చారా? నువ్వు వెళ్ళే. అయ్యో వచ్చేస్తుంది. నీ గుండెల మీదే ఇంత చెమట పట్టిందంటే నీ వీపు మీద ఇంకెంత చెమట పట్టుంటుందో. నాకు తెలీదా సుబ్రహ్మణ్యం గురించి? నా లవ్ కి తప్ప వేరే ఎవరి లవ్ కి రెస్పాన్స్ ఇవ్వడు. అతనేంటి డల్ గా ఉండడం ఏంటి? హే సుబ్రహ్మణ్యం, మగాడు కొంచెం అందంగా కనపడితే చాలా ఓ మీద పడతారు. మళ్ళీ ఇటు పక్కన వచ్చారో కాళ్ళు వెరకొడతారు. మీనా 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 భామతో కయ్యాలే, పెట్టుకుంటే గయ్యాలే. భామతో కయ్యాలే, పెట్టుకుంటే గయ్యాలే. ముద్దులిచ్చి సొంతం అయ్యాలే. మంచాలు వేస్తాలే, మంచి రోజు చూస్తాలే, సంసారం నీతో చేస్తాలే. తొలిబోని మనదవని కన్ను కొట్టే రొడివాణి, చిటికే నీ కొట్టే చాలని. నా మేరీ హార్మోని నువ్వు నడుపు మేజవాణి, సుపరంగా లాగించు జవాని. దుంత తక్కిడ తాళ కిడ, 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 దుంత తక్కిడ తాళ కిడ. భామతో కయ్యాలే, పెట్టుకుంటే గయ్యాలే. ముద్దులిచ్చి సొంతం అయ్యాలే. మంచాలు వేస్తాలే, మంచి రోజు చూస్తాలే, సంసారం నీతో చేస్తాలే. చిన్ని చిన్ని నడుమేదో నీ సోకే మోస్తుంటే, కట్టు దాటిపోకుండా ఇడుగు కళ్ళెం వేస్తున్నా. వయసే తరుముకుంటే నా వరసే తెలుపనా, పుట్టి మీది మోహాలని నీ ఒడికి రించనా. ఈ సూపర్ ఫోటో మగ సిరికిరి మోటో, ఈ మన్మథలీలే నిదేనా. అలవాటైపోదా ఈ ముద్దుల మోతే, నీ కౌగిలి పూజే ఎంత సఖా. ఈ సమరం అతి మధురం, జత కలిసి
మోజులన్నీ కొంచెం కొంచెం తీర్చుకో తాజా మాలు నీ చేతి రుమాలు నన్ను ఎత్తుకుపోరా నవీరా ఈ స్పీడును ఆపి నీ మత్తును దింపే ఆ మంత్రము నేనే వేస్తానే నీ చూపే నా నడుమే తాకిందో ఇక అమ్మమ్మో ఊగిపోతుందో భామతో కయ్యాలే పెట్టుకుంటే గయ్యాలే భామతో కయ్యాలే పెట్టుకుంటే గయ్యాలే ముద్దులిచ్చి సొంతం అయ్యాలే మంచాలు వేస్తానే మంచి రోజు చూస్తానే సంసారం నీతో చేస్తానే రే, నేను సంతోషంగా ఉన్నట్టుగా యాక్ట్ చేస్తున్నాను. నేను బాధపడుతుంటే హౌసింగ్ బోర్డులో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడతారు కదా. అందుకేరా ఒక రకంగా మంచిదైందిరా. నేను తనకు నా లవ్ గురించి చెప్పేద్దాం అనుకున్నాను, కానీ ఈలోగా నాకు డబ్బు ఇచ్చి నన్ను కూలివాణి చేసిందిరా. ఒకవేళ డబ్బు ఇవ్వడానికి ముందే పూజ ఐ లవ్ యూ అని నేను చెప్పుండుంటే నన్ను పిచ్చివాడిగా జమ కట్టుండేదిరా. ఏంటి సుబ్రహ్మణ్యం, ఏంటిది? నీ మనసు, నీ సంతోషం అన్నీ ఈ పేపర్స్ లో ఉన్నాయా? నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నాకేమీ అనిపించలేదు, కానీ నువ్వు వెళ్ళాక నా మనసంతా ఏదో ఏదో ఏదోలా ఉంది. సుబ్రహ్మణ్యం, ఐ రియలీ మిస్ యూ. ఐ మిస్ యూ రా సుబ్రహ్మణ్యం. ఒరే కృష్ణమూర్తి, నల్లగా ఉన్నాను అందంగానే అన్నావురా, ఎందుకు దిగులు పడతా? ఎవడికి వాడు ఎంత పుట్టుమచ్చ ఉంటేనే అదృష్టం అనుకుని సంతోషపడుతున్నాడు. కొందరు అదే లేక అల్లాడిపోతున్నారు. నీకు ఒళ్ళంతా ఒకే పుట్టుమచ్చ కదా, నల్లగా ఎందుకు ఫీల్ అవుతావు? ఈ హౌసింగ్ బోర్డే నిన్నే నమ్ముకుని ఉంది, అందుకు సంతోషపడరా పక్షి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. బైక్ మీద కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నారు? నాలో నేనే మాట్లాడుకుంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకుంటున్నాను. ఎవరిని చూసి? అద్దంలో నా మొహం నేనే చూసుకుని. నీ మొహాన్న? ఎస్. ఏం బ్రదర్, నువ్వు మొహం చూసుకున్న అర్థంలో ఇంకెవరో మొహం చూసుకోకూడదు. ఎందుకంత అసూయ? విషయం ఉంది. మరి సీటు మీద నేను కూర్చున్నాను కదా, దాన్ని ఏం చేస్తావు? క్లియర్ చేస్తే పోయా. ఇదేలా ఉంది? చాలా బాగుంది. నా చేతులు హ్యాండిల్ బార్ పట్టుకున్నాయి కదా, దాన్ని ఏం చేస్తావు? వాటిని క్లియర్ చేస్తే పోయా. బాగుంది. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. నా కాళ్ళు రెండు పెడల మీద పెట్టుకున్నానే, వాటిని ఏం చేస్తావు? వాటిని క్లియర్ చేద్దాం. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకురా ఇన్స్టాల్మెంట్స్ లో కొడతా? ఒకేసారి ఫినిష్ చేసేచ్చుగా. అంటే వెయిట్ అండ్ సీ. How is it? ఏంట్రా నవ్వుతున్నా? నవ్వక తనకే బైక్ ఉందని విర్ర వీగుతాడా? విర్ర బీగాడా, విర్ర బీగుతున్నావా? విర్ర వీగాడయ్యా. ఏంట్రా అంటున్నావు? ఈ ఏరియాలో ఉంటున్నాడు ఒక మిలిటరీ వాడు. అవును. ఒక రోజు అతన్ని ఇలా ఎక్కించుకొని అలా దింపమని లిఫ్ట్ అడిగాను. కాండించి మొహాన్ని ఉమ్మేసిపోయాడు. అందుకని వాడి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని చిన్న ప్లాన్ చేసి ప్రారంభించాను. నువ్వు పూర్తి చేశావు.
నువ్వు నాకంటే తెలివైనోడివి. ఎవడో నా బండిని తగలబెట్టింది? ఇదిగో ఇతనే సార్. వీడా? సార్ నేను కాదు సార్, ఇద్దరే మొదలెట్టాడు. ఎందుకు అబద్ధాలు చెప్తావు? నువ్వే బైక్ తగలబెట్టావు. ఏమయ్యా ఆయన నీకేం ద్రోహం చేశారయ్యా? ఈ దేశం కోసం ఎంత పాటుపడ్డాడు, ఎన్ని ప్రాణాలు కాపాడు ఉంటాడు. అలాంటి త్యాగం ఒక బైక్ పెట్టుకోవటం నువ్వు ఓడలేకపోయావే. ఎందుకయ్యా తగలబెడుతున్నావు అడిగితే నన్ను కొట్టబోయాడు సార్. కాళ్ళని చక్కగా మెయింటైన్ చేయాల్సిన నువ్వు నా బండిని తగలబెడతావా? ఎన్నాళ్లకు నా గన్నకు పరిపడుతున్నదే, నిన్ను కాల్చుకుంటే పెట్టను. నువ్వు అయిపోయారని ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా? సుబ్రహ్మణ్యం ఇప్పుడు రానే రాడు. నువ్వు ఎంతసేపు వెయిట్ చేసినా వేస్టే. బయలుదేరు, త్వరగా బయలుదేరు. లేదండి, నేను చెప్పేది ఏంటంటే నువ్వేం చెప్పక్కర్లేదు. నీ పేరు పూజ, నువ్వు ఊటీ నుంచి వచ్చావు. సుబ్రహ్మణ్యంతో నేను చెప్తాను, ఓకే? నువ్వు వెళ్ళొచ్చు. నేను ఎంత చెప్పినా మీరు అర్థం చేసుకోలేదంటే ఏం అర్థం ఎలా చేసుకోవాలి? చెప్పాలో నాకు తెలియట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. నువ్వు నాకేమి అర్థమయ్యేలా చెప్పక్కర్లేదు. చూడాలి, చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అండర్స్టాండ్. అతను ఇప్పుడు రాడు, నువ్వేమి చూడక్కర్లేదు. నేను ఆయన్ని కలిస్తే మీకేంటండి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు. నేను చూడటం ఆయనకి ఇష్టం లేదు. నేను చెప్తున్నాను కదా, అర్థం లేదు. ఎలా ఉన్నావు సుబ్రహ్మణ్యం? ఏదో ఉన్నానులేండి. నిన్ను చూసి చాలా రోజులైంది. నువ్వు ఊటీ నుంచి వచ్చేసిన తర్వాత నిన్ను తలుచుకునే రోజంటూ లేదు. ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. 1 వీక్ ఇక్కడే ఉంటాను. ఇది నేనుంటున్న లేడీస్ హాస్టల్ అడ్రస్. నీతో కలిసి ఉండబోతున్న రోజుల్ని తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంది సుబ్రహ్మణ్యం. ఏంటి సుబ్రహ్మణ్యం, ఎందుకు నీ మౌనంగా ఉన్నావు? చెప్పు సుబ్రహ్మణ్యం. అలాంటిదేం లేదులేండి. అయితే రేపు ఉదయం తప్పకుండా హాస్టల్కి వచ్చాయి. ఓకే, బాయ్. బాయ్ సుబ్రహ్మణ్యం. మర్చిపోకు సుబ్రహ్మణ్యం, రేపు ఉదయం మనం మీట్ అవుతున్నావు. ఓకే, నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను. బాయ్. ఏమైంది? ఆవిడేదో మాట్లాడుతులే. ఆవిడ రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి సుబ్రహ్మణ్యం తేరగానే లేడు. అయినా నాకు ఈ డబ్బు గిబ్బు ముఖ్యం కాదు మీరా, మనుషులే ముఖ్యం. సుబ్రహ్మణ్యం మజాక. వీడు ఎట్టగా చెప్తాడు, కానీ ఫిగర్ను చూడగానే సొంగ కార్చుకొట్టాడు. ఓయ్, నీ పని చూసుకుని పో. నేను నీ మంచి కోసమే చెప్పాను. పోరా పడతలా. సరే పదండి, వెళ్ళి పని చూసుకోండి. ఆడితో మనకేటి? మా సుబ్రహ్మణ్యం సిగ్గు ఎగ్గు లేనివాడు కాదు. అతను వెళ్ళనంటే వెళ్ళడంతే. కరెక్టా సుబ్రహ్మణ్యం? ట్రైనింగ్ సెంటర్ వెళ్తున్నావు, తర్వాత